మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం ఇందుర్తి కోయడ మెయిన్ రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకైతే అంతరాయం కలిగింది. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇందుర్తి సంగాజిపేట మత్తడ దుంకడంతో పాటుగా అటువైపు వరద ఉధృతంగా ప్రవహించడంతో పాటు అక్కడ స్థానికులు ఎవరు రాకూడదని రెవెన్యూ సిబ్బంది పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. బారికేడ్లను కూడా అక్కడ అడ్డం పెట్టి రాకపోకలను అయితే అదుపులో చేస్తున్నారు. కాబట్టి అక్కడ స్థానికులు కూడా ఎవరు వెళ్ళకూడదని కూడా రెవెన్యూ సిబ్బంది మనవి చేస్తున్నారు. అయితే బ్రిడ్జిపై హై లెవెల్ బ్రిడ్జి కూడా నిర్మించాలని స్థానిక ప్రజలైతే పొన్నం ప్రభాకర్ గారిని కోరుతున్నారు. రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వాగుపై ఉన్న బ్రిడ్జి సైతం కొట్టుకుపోవడం జరిగింది. దీనికి హై లెవెల్ బ్రిడ్జి వేయాలని మా గత చిరకాల కోరిక. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్పందించి వెంటనే ఇందుర్తి కోయడ 2 జిల్లాల సరిహద్దు కూడా మన కాన్స్టిట్యున్సీ ఉస్నాబాద్లో ఉంది కాబట్టి వెంటనే ఈ డబుల్ రోడ్డుపై హై లెవెల్ బ్రిడ్జి వేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. ఇప్పుడు గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మన మండలంలో ఉన్న ఉగులాపూర్ గ్రామం వారు ఊరు నుండి ఇటు రావాలంటే కూడా నిత్యావసర సరుకులకు రావాలన్నా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వారికి కనీసం పాలు, నిత్యావసర సరుకులు కూడా అందలేని పరిస్థితి ఏర్పడుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మన ఇందుర్తి సంగోజిపేట చెరువు భారీ మత్తడి దూకుతుంది. మండలంలోని 17 గ్రామాలలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో స్థానిక తహసీల్దార్ గారు, స్థానిక ఎస్ఐ గారు ఎప్పటికప్పుడు గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్నా కూడా ఈ రోడ్డుపై వెళ్లే వారికి అంతరాయం ఏర్పడుతుంది. ఈ మొన్న కురిసిన 2 రోజుల వర్షానికి సైతం బ్రిడ్జి ధ్వంసం కావడం జరిగింది. స్థానిక మరమ్మతులు గ్రామ పంచాయతీ వారు చేసినా కూడా ఇప్పటి వాగుకు అది కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ ఇందుర్తి కోయడ మెయిన్ రోడ్డుపై ఉన్న వాగుపై హై లెవెల్ బ్రిడ్జు స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు ఏర్పాటు చేయాలని మరొకసారి వారికి విన్నవించడం జరుగుతుంది. ఇది పరిస్థితి. కెమెరామెన్ రమేష్ తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.